అనగనగా ఓ చిన్న మారుమూల గ్రామంలో రాము, సోము అనే ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉండేవారు. వారు ఒక పేద మట్టి ఇంట్లో నివసిస్తూ ఉండేవారు. వారి తల్లిదండ్రులు వారి చిన్నప్పుడే కాలం చేయడం వల్ల వారిద్దరు అనాథలుగా బతుకుతూ ఉన్నారు. ఆ గ్రామంలోని వీధులలో తిరుగుతూ ఎవరు ఏ పని చెబితే ఆ పని చేసి వారి దగ్గర ఆ పూట భోజనం చేసి నివసిస్తూ ఉండేవారు. అలా రోజులు గడుస్తూ ఉండేవి. ఓ రోజు ఉదయం ఆ గ్రామంలోని వీధులలో తిరుగుతూ ఉంటారు. ఎక్కడ చూసినా ఎవరు ఏ పని చెప్పలేదు. ఆ రోజు బాగా ఆకలితోనే ఉంటారు. రాము సోముతో ఇలా అంటాడు. అరే సోము, ఈరోజు ఎవరు ఏ పని ఇవ్వడం లేదురా. ఈరోజు నీళ్లు తాగే కడుపు నింపుకోవాల్సి వస్తుందిరా. ఇంకా కాసేపు చూద్దాంరా, ఎవరైనా పిలుస్తారేమో అని ఎదురు చూస్తారు. ఎంతసేపటికి ఎవరు పిలవకపోవడంతో అడవిలో ఏమైనా పండ్లు దొరుకుతాయేమో చూద్దాం పదరా అంటూ ఇద్దరు అన్నదమ్ముళ్ళు అడవిలోకి వెళ్తారు. అలా అడవిలోకి వెళ్ళి అడవిలో ఎక్కడ తిరిగినా ఏ పండు దొరకకపోవడంతో నిరాశతో తిరిగి వస్తుంటారు. వస్తున్న దారిలో ఒక సాధువు పడిపోయి ఉంటాడు. ఆ సాధువును చూసిన అన్నదమ్ములు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని లేపి ఒక చెట్టు కింద కూర్చోబెడతారు. దాహం అనడంతో సోము చెరువు దగ్గరికి వెళ్ళి ఒక డబ్బాలో నీళ్లు తీసుకొని సాధువు దగ్గరికి వెళ్ళి ఆ సాధువుకి ఇస్తాడు. ఆ సాధువు కాస్త తేరుకున్నాక, ఈ అడవిలో మీ ఇద్దరు అన్నదమ్ములు ఏం చేస్తున్నారు బాబు అని అడుగుతాడు. అప్పుడు ఆ అన్నదమ్ములు మాకు బాగా ఆకలి వేయడంతో అడవిలో ఏమైనా పండ్లు దొరుకుతాయేమో అని వచ్చాము అని చెప్తారు. అప్పుడు ఆ సాధువు ఈ పండ్లు తీసుకొని తిని ఆ పిక్కలు మీ పేరట్లో నాటండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ పండ్లు తీసుకున్న అన్నదమ్ములు ఇంటికి వచ్చి ఆ పండ్లు తిని పిక్కలను తమ పేరట్లో నాటుతారు. అలా ఆ రాత్రి నిద్రపోతారు. మర్నాడు ఉదయం లేచిన వెంటనే ఇద్దరు అన్నదమ్ములు పేరట్లోకి వెళ్ళి చూసేసరికి చాలా ఆశ్చర్యపోతారు. ఆ సాధువు గారు ఇచ్చిన మాయా మామిడి పండ్ల మహిమ అనుకొని సంతోషపడతారు. అలా మామిడి చెట్లు పండ్లను తెంపి గ్రామంలలో తిరిగి అమ్మి వచ్చిన డబ్బులతో జీవిస్తుంటారు. ఆ మాయా మామిడి చెట్టు పండ్లు కోసిన వెంటనే మరునాడు ఉదయం మరలా చెట్టు నిండా ప్రత్యక్షం అయ్యేవి. ఇవి చూసిన అన్నదమ్ములు చాలా సంతోషపడుతూ ఉండేవారు. అలాగే పేదవారికి కూడా సహాయం చేసేవారు. మా స్టోరీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.